విజయవాడలో ఎక్స్క్లూజివ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఎన్వీఆర్. అద్భుతమైన కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకునేందుకు విశాలమైన షాపింగ్ అనుభూతి, బంగారు సోయగాలు, వజ్రాల హొయలు, ప్లాటినం పరవళ్ళు, కుబేర లక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్లతో మీ బంగారం మరింత పెరుగుతుంది. ఎన్వీఆర్ కి ఒక్కసారి విచ్చేయండి, ఇక మీరే అంటారు గోల్డ్ అంటే ఎన్వీఆర్ అని. ఎఫ్ఎం ప్లాజా 2వ ఫ్లోర్ నందు 2400 చదరపు అడుగుల్లో. ఎన్వీఆర్ జ్యువెలరీ, గోల్డ్, డైమండ్, ప్లాటినం. 110 సంవత్సరాల నమ్మకం. జైహింద్ కాంప్లెక్స్, ఎఫ్ఎం ప్లాజా, 2nd ఫ్లోర్, ప్రకాశం రోడ్, విజయవాడ 2. ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్. Why you are doing it, but then I have to be fair to everybody కదా. Then నాకు 1 hour పడుతుంది. ఓకే థ్యాంక్ యూ. అందరికీ ఇవ్వాలి కదా, అందరూ సేమ్ కదా నా కోసం. వాళ్ళు కూడా చూడండి. నా ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇప్పుడు వరకు నా దగ్గర ఎవరు బేసికలీ మీ అందరికీ తెలుసు దట్ 20 days బ్యాక్ అరౌండ్ మనం ఒక రేడ్ చేయడం జరిగింది. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానిలో మన సిఐ తాలూకా భక్తవత్సల్ రెడ్డి హీ హెస్ గాన్ అండ్ సీజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, స్టాంప్స్, ఫేక్ స్టాంప్స్, స్టాంప్ పేపర్స్, ఫేక్ డెత్ సర్టిఫికేట్స్, ఖాళీ డెత్ సర్టిఫికేట్స్, ఖాళీ బర్త్ సర్టిఫికేట్స్, ఇలాంటి చాలా ఓల్డ్ పేపర్స్ అవి అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వెంటనే మనం ఆ రోజే అన్నీ సీజ్ చేసి అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. ఆ రోజు నేనే ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశాను. అండ్ వీ ఆస్క్డ్కి ఎనీ పబ్లిక్కి ఎనీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మన దగ్గర వచ్చి చెప్పవచ్చు. సో ఇలాంటి మనకి కొన్ని కంప్లైంట్స్ కూడా ఇంకా 7 more కంప్లైంట్స్ మా దగ్గర వచ్చింది. అండ్ టోటల్ ఇప్పుడు 8 కేసెస్, different cases relating to possibly fake documents have been registered. So these all are being investigated. సో దానిలో మనం ఒక ఎస్ఐటి కూడా ఫామ్ చేశాము. ఫస్ట్ అది డిఎస్పీ దర్శి ఆధ్వర్యంలో జరిగింది. సిన్స్ డిఎస్పీ దర్శి విల్ బీ మోర్ ఫ్రీ. ఒంగోలులో చాలా ఇష్యూస్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ కాన్స్టెంట్లీ జరుగుతుంది. కాబట్టి మనం ఒక హీజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఫ్రమ్ అవుట్ సైడ్ వేర్ కొంచెం వర్క్ ప్రెషర్ తక్కువ ఉంది, అలాంటి ఆఫీసర్కి తీసుకొని రావడం జరిగింది. రీసెంట్లీ వీ హ్యావ్ అప్గ్రేడెడ్ అవర్ ఎస్ఐటి. వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ ద under the supervision of additional SP admin. దానిలో DSP ఒంగోల్, DSP SB, all CIs of ఒంగోల్ subdivision plus extra CIs, CI Mallikarjun who is working in traffic and కొన్ని expert SIs who are good in IT core work, టెక్నాలజీలో గుడ్ ఉన్నారు. అలాంటి పర్సన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ SIT ఎవ్రీ 14 days ప్రోగ్రెస్ చేసి విల్ బీ అప్డేటింగ్. సో ఈ కేసులో యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏముంది, ఇవి అన్ని డాక్యుమెంటరీ కేసెస్ ఉన్నాయి. ఇవి సివిల్ ఇష్యూస్ పరంగా, అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, స్టాంప్ పేపర్స్ ఉంటాయి, వీల్నామాస్ ఉంటాయి. సో మన నార్మల్ రొటీన్ పోలీస్ వర్క్ లాగా లేదు ఇవి. రొటీన్ పోలీస్ వర్క్ అంటే మర్డర్ జరిగింది, మనం ముద్దాయికి అరెస్ట్ చేశారు, చేసి ప్రొడ్యూస్ చేసాము, అది చాలా దోస్ కేసెస్ ఆర్ వెరీ ఈజీ టు డూ. బట్ దీస్ కేసెస్ ఆర్ కాంప్లికేటెడ్ బికాస్ ఒక సింగిల్ డే ఏం జరగదు, చాలా టైం నుంచి జరుగుతుంది ఈ కేసెస్. అండ్ మనం చాలా డీప్గా వెళ్ళి ఎలిసిట్ చేయాలి కి హూ హ్యాస్ డన్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సీజర్ అప్పుడు వీ హ్యావ్ మోర్ దెన్ thousands ఆఫ్ డాక్యుమెంట్స్ వీ హ్యావ్ సీజ్డ్. దానిలో 130 sets ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ రిలేటింగ్ టు 130 sets ఆఫ్ ల్యాండ్స్. సో ఆ 130 సెట్లో అవి జెన్యునా లేదా ఇవి అన్నీ మనం డీటెయిల్గా చూడాలి. మేబీ కొన్ని జెన్యున్ కూడా ఉండొచ్చు, సిన్స్ మన అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు, పూనా చంద్రరావు అండ్ అదర్స్, వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. సో దానిలో ఏం పేపర్ ఫేక్ ఉంది. సో వీ హ్యావ్ టు కాంటాక్ట్ ద విక్టిమ్స్ ఆల్సో, దానిలో ఆల్ పార్టీస్కి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూడటం ఆ ల్యాండ్ సంబంధించి ఏమేమి జరిగి ఉంది పాస్ట్లో. దాని తర్వాత తహసీల్దార్, కన్సర్న్ తహసీల్దార్తో కూడా మాట్లాడడం. సో దీని కేసుల్లో కొంచెం టైం పడుతుంది. సో అందుకనే మనం ఇది స్లో అండ్ స్టడీగా చేస్తున్నాము. But recently today we have increased our people also.
who are going to do this case. Number of teams also have been increased. Around 8 teams we have found by engaging all the other inspectors who are in our district. Plus range VR నుంచి కూడా మనకి 2 ఇన్స్పెక్టర్స్ ఐజీ గారు కూడా ఇస్తున్నారు. సో మనం చాలా సీరియస్ ఉన్నాము ఈ కేసు గురించి. దెర్ ఈజ్ నో డౌట్ కి మనం ఇది ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్గా వరకు తీసుకొని వెళ్ళాలి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ యూ నో దట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ బందోబస్తు కూడా వచ్చింది ఇప్పుడు రీసెంట్లీ, ఇప్పుడు దసరాది జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్లో కొంచెం అది మనం హడాబడిగా చేయడానికి లేదు, ఇది మనం ప్రాపర్గా చేయాలి. సో అందుకనే ఇది జరుగుతుంది. కొంతమంది కేసులో ఫర్ ఎగ్జాంపుల్ yesterday some people have made some comments that కొన్ని politicians ఇది ప్రోగ్రెస్ ఆపుతున్నారు. I want to assure you there is nothing like that. ఈ కేసులో మనం we have all politicians are telling clearly that మీరు ఎవరు ఉంటే అరెస్ట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ వీక్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మన ఒంగోలు ఎక్స్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారితో అండ్ నాతో కూడా చెప్పారు దట్ ఈ కేసు మనం సీరియస్గా తీసుకోవాలి. ఎవరైనా ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్, దట్ పర్సన్ క్యాన్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, దట్ పర్సన్ క్యాన్ బీ ఆఫ్ ఎనీ స్టేటస్, ఎనీ పర్సన్ ఉండొచ్చు. దెర్ విల్ బి నో ఎక్స్క్యూజ్. సో దెర్ ఈజ్ నో సచ్ ప్రెషర్ ఆన్ police or revenue or anybody to not do this case properly. This case is by its nature ఇది ఒక స్లో ప్రోగ్రెసింగ్ కేసు ఉంది. దానిలో ఒక సింగిల్ ఇన్సిడెంట్ ఉండదు, చాలా డీప్గా వెళ్ళాలి కాబట్టి. సో మనకి ఇలాంటి ఏం ప్రెషర్ లేదు. ఐ రిక్వెస్ట్ కొంతమంది ఎవరు దిస్ కేస్ ఇస్ టోటలీ అన్పాలిటికల్. సో ఇది పొలిటికల్గా చూడకుండా మనం ఆన్ మెరిట్ చూడాలి. ఇలా మనం ఇది కేస్కి పొలిటికల్ గేమ్స్ కోసం వాడుకుంటే మన పోలీస్ ఇన్వెస్టిగేషనే సఫర్ అవుతుంది. సో ఐ కెన్ అష్యూర్ యూ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రెషర్ on the police department to do anything wrong or to leave any person. Based on evidence we are doing, so many 7 cases have come. In fact I urge inka any person ki any doubt unte వాళ్ళతో ఇలా జరిగింది, వాళ్ళకి any doubt ఉంటే immediately మీరు ఎస్పీ ఆఫీస్ రావచ్చు ఆర్ డిఎస్పీ ఒంగోలు ఆఫీస్ రావచ్చు. ఇంకా మనం కేసెస్ దీనిలో కడతాము. ఇక్కడ 130 డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన పొలిటీషియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు స్పీడ్ అప్ అండ్ నాట్ స్పేర్ ఎనీబడి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ కి ప్లీజ్ లెట్ us do our job. We are trying to do our job in a very very good way, in a systematic way, so that later it will lead to conviction also. Like that we want to do. So please don't use it for political mileage. This is totally not a political issue. ఇన్ దిస్ ఆల్ ఎవరు ముద్దై ఉంటారు, ఎవరికి చిన్న కూడా గెయిన్ అయి ఉంటే అందరికీ కేసులో మనం ముద్దాయిగా పెడతాము అండ్ వాళ్ళకి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం కొన్ని 20 పర్సన్స్ కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న కూడా 3 పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమేం పేర్లు వస్తున్నాయి, ఇది జస్ట్ చాలామంది ఇక్కడ రూమర్స్లో మాట్లాడుతున్నారు. ఇతని పేరు కూడా ఉంది, అతను కూడా ఇలా చేయవచ్చు, ఇలాంటి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, వీ డోంట్ నో. వీ హ్యావ్ టు డూ బై ఎవిడెన్స్. సో వీ హ్యావ్ 130 డాక్యుమెంట్స్. 130 డాక్యుమెంట్స్లో మనం డీప్గా వెరిఫై చేసినప్పుడు ఎవరు ఉంటారు ఖచ్చితంగా అందరి పేరు వస్తుంది. ఇప్పుడు వరకు ఏమేం పేరు మన దగ్గర ఉంది, మన దగ్గర 20 మెంబర్స్ లిస్ట్ ఉంది. దానిలో మీరు ఏం చెప్తున్నారు అలాంటి పేరు లేదు ఇప్పుడు వరకు. రిమైనింగ్ ఇప్పుడు 8 అరెస్ట్ అయింది, రిమైనింగ్ 12 అరెస్ట్ కూడా ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఇంకా ముద్దాయి ఖచ్చితంగా వస్తారు, అప్పుడు మనం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. దీనిలో డీజీ గారు కూడా ఈరోజు ఈ కేసు కూడా రివ్యూ చేశారు. సో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎవరి పేరు వస్తే అండ్ ఇక్కడ పేరు రావడం కూడా అది ఎవిడెన్సెస్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, సంతకాలు ఉంటాయి, ఎవరు ఎక్కడ చేశారు, సపోజ్ ఎవరు డబ్బు దానిలో పెట్టి ఉంటే ప్రాఫిట్ కోసం ఎక్కడ నుంచి వచ్చింది, అవి అన్నీ డాక్యుమెంటెడ్ ఉంటాయి. సో దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరి పేరు వస్తే మనం ఖచ్చితంగా ఇది అరెస్ట్ కూడా చేస్తాము, ఛార్జ్ షీట్ చేస్తాము, జైలుకి కూడా పోతారు ఎవరుంటే. బట్ ఇవి మనం ఒక నిదానంగా ప్రాపర్గా చేయాలి. ఇది జస్ట్ క్యాజువలీ ర్యాండమ్లీ పర్సన్స్కి అరెస్ట్ చేయడానికి లేదు.
వీ హ్యావ్ టు బిల్డప్. అరెస్ట్ చేసినప్పుడు కూడా మనం చాలా డీటెయిల్గా కనెక్ట్ చేయాలి కి వై దిస్ పర్సన్ ఈజ్ లింక్డ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ పర్సన్, హౌ వీ కెన్ ప్రూవ్ ఇట్. అదర్వైజ్ మ్యాజిస్ట్రేట్ విల్ ఆల్సో మన judiciary will also not accept the remand. So we have to be very very proper in our work. So that is why it is taking time. There is nothing else like that. And also you know that there are so many other police దగ్గర ఎన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఎన్ని జరిగినాయి. సో దానిలో కూడా మనం అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. ఇలాంటి కేసు నార్మలీ మీరు చూస్తే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ కూడా. మీరు రిమైనింగ్ ఇలాంటి ఫోర్జరీ కేసెస్ చూస్తే చాలా టైం కూడా పడుతుంది. బట్ ఈ కేసు బికాజ్ ఇక్కడ చాలా మంది జనాలు ఒంగోలులో ఇది మాస్గా మోసిపోయారు. సో మెనీ పీపుల్ హ్యావ్ బీన్ అఫెక్టెడ్. సో ఇది నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్స్ కాదు, ఇక్కడ చాలా సిస్టమేటిక్గా జరిగింది. కాబట్టి ఈ కేసుకి మనం ఎక్స్ట్రా అటెన్షన్ పెడుతున్నాము. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ సాల్వ్డ్. వీ విల్ బీ టేకింగ్ ఇట్ టు లాజికల్ కంక్లూజన్. ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా డీటెయిల్గా ఆల్ బ్లాంక్ స్టాంప్ పేపర్స్ మన దగ్గర ఏమేమి వచ్చినాయి అవి అన్నీ డాక్యుమెంట్ చేసి రాయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హూ వాజ్ ద వెండర్ హూ హ్యాస్ గివెన్ దిస్ స్టాంప్, వెదర్ దట్ వాజ్ యాక్చువల్లీ ప్రాపర్లీ మెయింటైన్డ్ ఆర్ నాట్. అండ్ దెన్ కలెక్టర్ గారు కూడా హీ హాజ్ ఆల్సో గివెన్ అస్ వన్ టీమ్, వన్ డెప్యూటీ తహసీల్దార్, వన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్. సో ఇవి వాళ్ళు అందరూ కలిపి మనం డెఫినెట్గా వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫాస్ట్. But it cannot be in 1 day or 2 days. It will take some time, but it will be done. Okay. No, maybe because of some some people are making unnecessary allegations on him that he is trying to put obstruction in this case. Maybe he has felt something, so he has made some statement about it. But I assure you that nobody, no political person, no including Balineni Garu, he has not made any type of problem in this case. And sit daryab jarugutundi, ఇది కాంప్లికేటెడ్ కేసు ఉంది కాబట్టి ఇది స్లోగా సిస్టమేటిక్గా జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ఇది లాజికల్గా కంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి నాకు డీటెయిల్గా ఇప్పుడు ఇతర డిపార్ట్మెంట్లు మీ ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నారు? ఎస్, డెఫినెట్లీ. కలెక్టర్ గారుతో లాస్ట్ వీక్ కూడా ఆ రోజు SC/ST విజిలెన్స్ కమిటీ మీటింగ్ జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారు, నేను, మన డిఎస్పీస్ అందరూ కూర్చుని డీటెయిల్గా వీ డిస్కస్ దిస్ కేస్. అండ్ దెర్ ఈజ్ నో డౌట్, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ కోఆపరేషన్ ఫ్రమ్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్. ఇది కూడా నిన్న నేను న్యూస్ పేపర్లో చదివాను కి కొంతమంది చెప్తున్నారు దట్ రెవెన్యూ పీపుల్ ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ పోలీస్. ఇలాంటి ఏం లేదు. డెఫినెట్లీ ఇక్కడ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఇన్ దిస్ కేస్, ఇక్కడ చాలామంది విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి ఇది మన ప్రయారిటీ ఉంది, మన ప్రభుత్వం ప్రయారిటీ ఉంది దట్ మనం ఇది సరిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకి సరిగా కోఆపరేషన్ కూడా వస్తుంది. ఆ యాంగిల్ కూడా మనం చూడాలి. సో అది స్టెప్ బై స్టెప్ అది వస్తుంది. ఇప్పుడు 1 మెయిన్ కేస్ మనం చేసాము. ఆ 1 మెయిన్ కేసులో కూడా ఎవరు హూ ఆర్ ఇన్వాల్వ్డ్ దోస్ ఆల్సో హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఆ పర్టికులర్ కేసులో. ఇంకా మన దగ్గర ఇంకా ఏమేమి కేసు ఉంటాయి దానిలో ఈచ్ కేస్ టు కేస్ హూ ఇస్ ద పర్సన్ హూ హెస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దెమ్ దట్ విల్ కమ్. సో కేస్ టు కేస్ ఆన్ ఎవిడెన్స్ వీ విల్ ఎవరు బ్యాక్గ్రౌండ్లో కూడా ఉండి హెల్ప్ చేశారు, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇలాంటి ఏదైనా ఉంటే అవి కూడా మనం ఖచ్చితంగా ఆన్ రికార్డ్ తీసుకొని వస్తాము. అది కూడా వదిలేము. దాట్ ఆల్సో వీ నో అబౌట్ ఇట్, వీ విల్ డూ దాట్ ఆల్సో. కేస్ ఆఫ్ డిఫమేషన్ అది బేస్డ్ ఆన్ ఎనీ కంప్లైంట్ ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ వీ విల్ డూ సంథింగ్. టిల్ నౌ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్ ఇన్ దట్. అది ఒక డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్ కూడా ఉండొచ్చు, క్రిమినల్ కూడా ఉండొచ్చు. అది ఎవరీ హూ ఇస్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్ దట్ పర్సన్ హ్యాస్ టు టేక్. డెఫినెట్లీ అది మనం వాళ్ళకి కూడా చెప్తాము. ఎనీబడి ఇన్ ఫ్యాక్ట్, నాట్ జస్ట్ దెమ్, ఎనీ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఎవిడెన్స్, ఎనీ పర్సన్ ఫీల్స్ దే ఆర్ విక్టిమ్ ఆర్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎనీ అదర్ అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. మీరు మీ విక్టిమ్ కాదు బట్ స్టిల్ మీ దగ్గర ఎనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దగ్గర వచ్చి చెప్పాలి. చెప్తే మనం అది కూడా ఆన్ రికార్డ్ తీసుకొని అది కూడా ప్రాపర్గా దర్యాప్తు చేసి దానిలో ఎవరెవరు పేరు వస్తే అది వస్తే అది కూడా మనం డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్. దెర్ ఈస్ నో డౌట్. ఇన్ఫ్యాక్ట్ ఐ రిక్వెస్ట్ కి సిన్స్ కొంతమంది నిన్న ప్రెస్ మీట్లో కొన్ని పేర్లు చెప్పారు దట్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్
you can come to SP office also, you can come to SDP office also. Please come and give me the correct evidence, since they are having so much knowledge. మీరు కూడా మాకు వచ్చి చెప్తే అది కూడా మనం పెడతాము డెఫినెట్లీ. నో బడీ విల్ బీ స్పేర్డ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.